ఇవి ఇరిసేయాలా? ఎంత పొడిగా అయిపోయినాయి కదా, ఇరిసేస్తే కొంచెం చిగుర్లు వస్తాయి కదా. నిన్న రాత్రి గోధుమ ఉప్మా చేశాను కదా, ఇవాళ పొద్దున్న కంపల్సరిగా ఇంట్లో నుంచే తీసుకుని వెళ్ళాలి అని చెప్పి ఈరోజు కూడా ఉప్మా చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. అది ఏం ఉప్మా అంటే రోస్టెడ్ సేమియా ఉప్మా అనమాట. మొన్న దీపావళికి సేమియాలు తెప్పించానండి, కేజీ ప్యాకెట్ తెప్పించేశాను. మనం ఇలాంటివి చేసుకున్నప్పుడే కదా అలాంటివి సేల్ అవుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి ఈరోజైతే ఉప్మా చేద్దామని డిసైడ్ అయ్యాను. ఫస్ట్ అయితే తను వచ్చేసింది, తను తుడుస్తుంది. నిజం చెప్పాలి అని అంటే ఇవన్నీ లాస్ట్ వీక్ ఒక 10 days బ్యాక్ వీడియోస్ అండి. అప్పుడు కొంచెం హెల్త్ బాగా డిస్టర్బ్ అయ్యింది కదా, అప్పుడైతే అసలు ఓపిక లేకుండా ఉన్నాను. అదేంటో తెలీదు, పళ్ళు నొప్పి, కళ్ళు నొప్పి, చెవులు నొప్పి, ఇలా అన్ని రకాల పెయిన్స్ వచ్చేసినాయి అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం నాకు పళ్ళు నొప్పులు వచ్చినాయి. ఇదేంట్రా బాబు పళ్ళ నొప్పులు వచ్చినాయి అని చాలా ఫీల్ అయ్యాను నేను. నాకేమన్నా ప్రాబ్లం వచ్చేసిందా అని చెప్పి. అయితే నేను డోలో 650 అలాంటివి వేసుకుంటూ ఉన్నాను కదా. కొంచెం ఫీవర్ అయితే తగ్గిపోయింది, కానీ నొప్పులు కూడా తగ్గాయి. జలుబు అంటే జలుబు ఉన్నట్టు తెలియట్లేదు, కానీ గొంతు మొత్తం అయితే మారిపోయింది. ఇదే సిచ్యువేషన్ నిన్న వీడియోలో కూడా చెప్పాను కదండి, అసలు బొంగిరిపోయింది గొంతు. అట్లీస్ట్ ఇలా కూడా రాలేదు. 2014 నవంబర్లో ఈ ఇష్యూ జరిగిందనమాట. అసలు గొంతు బాగా నొప్పి. ఇప్పుడు అసలు గొంతు నొప్పి లేదులేండి. వేడి నీళ్ళు తాగుతున్నా. బేసిక్గా వేడి నీళ్ళు తాగడము, సూప్స్ తాగడము, మళ్ళా రాగి జావా ఇలాంటివి నేను అసలు ఏం చేయను. నాకు ఎందుకో అంత మంచిగా అనిపించదు. కాకపోతే వేడి నీళ్ళు తాగితే ఏమవుతుందో తెలుసండి, ఎందుకో తెలీదు, గొంతుకు క్లియర్ అయిపోతుంది అనిపిస్తుంది. బాగా కఫం పట్టేసి అది బయటకు వస్తుంది దగ్గు రూపంలో. కొంచెం రిలాక్స్డ్గా బరువుగా లేకుండా తేలిగ్గా అవుతుందన్నమాట గొంతు కూడా. ఏంటి గొంతు కూడా బరువు అవుతుందా అని అనుకోకండి, డెఫినెట్గా అవుతుంది. ఎక్కువ కఫం మనకి గొంతులో ఉండిపోయింది అని అంటే మనం మంచి నీళ్ళు తాగినా ఏమన్నా తిన్నా కానీ అక్కడ అడ్డుపడిపోయి చాలా అనీజీగా అనిపిస్తుంది కదా, అదే బరువు ఎక్కడము. కొంచెం వేడి నీళ్ళు తాగిన తర్వాత కొంచెం దగ్గు వస్తుంది కదా, ఆ దగ్గు రూపంలో కఫం బయటకు వస్తుంది కాబట్టి కొంచెం ఫ్రీ అయ్యి తేలిగ్గా అవుతుంది అన్నమాట. అది నా ఉద్దేశం, అంతే. ఇక్కడైతే నేను లాస్ట్ టైం వీడియోస్లో కూడా చెప్పాను కదండి, గిన్నెలు కడిగిన తర్వాత ఒక్కొక్కసారి నేను అసలు ఇందులో తీసి సర్దనికి కూడా సర్దని తెలుసండి, డైరెక్ట్ ఇందులోయే వాడేస్తాను అనమాట. ఇప్పుడు కూడా నేను చేస్తుంది అదే. కాఫీ డికాషన్ పెడదామని చెప్పేసి డికాషన్ ఇందులో వేసాను కదా ఫిల్టర్, అది తీసాను. మళ్ళీ ఏదో మర్చిపోయానని చెప్పి మళ్ళీ ఏదో తీసాను అనమాట. ఇవన్నీ 1 week బ్యాక్ వీడియోస్ కాబట్టి కొంచెం గుర్తులేదండి నాకు కూడా. ఆఫీస్కి కూడా వెళ్తూ ఉన్నాను కదా కొంచెం, అందుకని చెప్పేసి కొంచెం అటు ఇటు చెప్తా ఉన్నాను, ఏమీ అనుకోవద్దు. కానీ ఈరోజైతే పక్కా గుర్తుంది, ఎందుకంటే ఉప్మా చాలా బాగా వచ్చింది కాబట్టి తక్కువ సేమియా వేసి ఎక్కువ నీళ్ళు వేసాను అనమాట. అందుకని చెప్పేసి చాలా బాగా వచ్చింది. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది. మనం ఎప్పుడైతే క్లీన్గా చేస్తామో అప్పుడు మంచిగా రాదు, ఇలా అన్ప్లాన్డ్ చేస్తాం కదా అప్పుడు మంచిగా వస్తాయి కదండి. యాక్చువల్గా డిష్ వాషర్లో వేసే గిన్నెలు చాలామంది చెప్తున్నారు రివ్యూస్లో అస్సలు నీళ్ళు నిలవు అని చెప్పి, కానీ అది 99% రాంగ్ అండి. 99 కాదు, 100% రాంగ్. ఎందుకంటే మనం గిన్నెలన్నీ రిటర్న్ పెడతాం కదా. ఇందాక మీరు చూసారు కదా, నేను డికాషన్ ఫిల్టర్ ఉంటుంది కదా, ఆ ఫిల్టర్ వెనకాల కూడా ఎంటీ ఉంటుంది అన్నమాట, చిల్లులాగా. ఆ స్పేస్లో వాటర్ ఉండిపోతే ఆ నీళ్ళు మళ్ళీ నేను ఇందులోనే పోసేసాను, చూసారు కదా. డెఫినెట్గా నీళ్ళు ఇలాంటివి పెడితే నీళ్ళు ఉండిపోతాయండి, మొత్తం నీళ్ళు అయితే పోవు. ఎందుకంటే అవి నీళ్ళు బయటికి రావడానికి ఛాన్స్ లేదు కదా. ఈ మధ్యన గిన్నెలు కూడా మళ్ళీ నేను టైంకి వేయట్లేదు అనమాట. కాకపోతే ఏంటి అని అంటే నేను నేర్చుకున్నది ఏంటో తెలుసండి, చాలా ఓపిక్గా గిన్నెలన్నీ డిష్ వాషర్లో మళ్ళీ క్లీన్గా పోయేలాగా సర్దటం అయితే బాగా నేర్చుకున్నాను.
మనం అలా వాడుతూ ఉంటే ఆటోమేటిక్గా అదే వచ్చేస్తూ ఉంటుంది కదా మనకు కూడా. ఇదివరకు కొన్ని ఎక్కువ గిన్నెలు అయితే నాకు టెన్షన్ వచ్చేసేది అనమాట, అసలు ఇవి పోతాయా పోవా అని చెప్పి కొంచెం ఎక్కువగా ఆలోచించుకునేదాన్ని. కానీ ఇప్పుడు అలా ఏం లేదు, ఇప్పుడు నార్మల్గానే అలా సర్దడం నేర్చుకున్నాను కాబట్టి అంత కష్టంగా అయితే ఏమనిపించట్లేదు అనమాట. నేను ఒకటి చెప్పాలి అని అనుకుంటున్నానండి. అప్పుడప్పుడు దీని గురించి ఆలోచించుకుంటే నాకు చాలా బాధేస్తుంది. యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేయడము అంత ఈజీ జాబ్ అయితే కాదండి. ఎందుకు అనంటే యూట్యూబ్లో వీడియోస్ సక్సెస్ అవ్వాలి ఫస్ట్ అని అంటే కూడా మనకి చాలా పేషెన్స్ ఉండాలి ముందర. అది లేకపోతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అవ్వము. దాని తర్వాత కూడా మనము యూట్యూబ్లో వీడియోస్ పెడతాము, మానిటైజేషన్ అయ్యేంత వరకు మనకి కొంచెం కష్టంగానే ఉంటుంది. అంత ఈజీగా ఏం అయిపోదండి మానిటైజేషన్. దానికి కూడా ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ మనము కనుక రీచ్ అయితేనే మనము మన ఛానల్ మానిటైజ్ అవుతుంది అన్నమాట. సో చాలామంది చెప్తారు ఏముంది ఆమెకు మళ్ళీనే జస్ట్ యూట్యూబ్లో వీడియోస్ పెట్టేసి మేము కూడా సంపాదించేస్తాము అని అంటే, మనం సంపాదించాలి అని అంటే ఇలాంటి యూట్యూబ్ ఛానల్సే కాదండి. నిజంగా మనం చదువుకున్నాము, డిగ్రీ చేసినా కానీ మంచిగా బయట జాబ్స్ ఉన్నాయి, చాలా జాబ్స్ ఉన్నాయి. యూట్యూబ్ ఒక్కటే చదువుకున్నా చదువుకోకపోయినా ఎవరమన్నా చేసుకోవచ్చు. కాకపోతే యూట్యూబ్లో వీడియోస్ అంటే మన ఛానల్ సక్సెస్ అవ్వాలి, మానిటైజ్ అవ్వాలి, మనకి సబ్స్క్రైబర్స్ రావాలి అని అంటే మనకి పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. అందరూ అనుకున్నంత ఈజీగా అయితే అస్సలు యూట్యూబ్లో సక్సెసే రాదండి. చాలా కష్టపడాల్సి వస్తుంది. కష్టపడితేనే మనకి కొంచెం ఏదన్నా గ్రోత్ ఉంటుంది అన్నమాట. చాలామంది దగ్గర నేను విన్నాను, చాలామంది ఎంకరేజ్ చేస్తారు, కొంచెం చాలామందిని చూస్తే మోటివేషన్గా కూడా ఉంటుంది. కానీ కొంతమంది ఆమెలాగానే నేను కూడా పెట్టేస్తాను, ఏముంది ఇల్లు ఊడ్చుకుంటాం, తుడుచుకుంటాం, వంట చేసుకుంటాం, గిన్నెలు కడుక్కుంటాం, ఇదే కదా అని నేను విన్నాను అనమాట. కానీ అది కరెక్ట్ కాదండి. యాక్చువల్ బాధలు మీరు కూడా స్టార్ట్ చేయండి, డెఫినెట్గా మీకు కూడా తెలుస్తుంది. మనం ఒకరోజు పోస్ట్ చేయలేదు అని అంటే అరే ఈరోజు వీడియో పోస్ట్ చేయలేదు అని అనిపిస్తుంది. డబ్బుల గురించి పక్కన పెట్టినా కానీ ఏంటో నాకైతే ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట. నాకు 1400 వీడియోస్ పెట్టానండి. నేను 2019లో స్టార్ట్ చేశాను. 1400 వీడియోస్ పెట్టాను, కానీ నాకు 3095 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంతే ఈరోజు వరకు. బట్ ఐ నెవర్ ఫీల్ సాడ్. నేను ఎప్పుడూ బాధపడలేదు. ఎందుకు అనంటే డెఫినెట్గా వన్ ఫైన్ డే నేను అనుకున్న గోల్కి రీచ్ అవుతాను అని అనుకున్నాను అనమాట. అందుకని చెప్పేసి నేను అస్సలు బాధే పడను దీని గురించి. డెఫినెట్గా నాకు సక్సెస్ వస్తుంది, ఏ మనుషులకి నచ్చితే డెఫినెట్గా నన్ను లైక్ చేస్తారు అనే కాన్సెప్ట్తోనే నేను నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నాను అనమాట. కొత్తగా అనంటే నా ఛానల్ ఉన్నది డైలీ వ్లాగ్స్ కోసం అండి. నేను ఎక్కడికన్నా బయటికి వెళ్తే స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ అవి పోస్ట్ చేస్తాను, బట్టలు కొనుక్కోవడానికి వెళ్తే అవి పోస్ట్ చేస్తాను, ఊరు వెళ్ళాను అని అంటే నా ఫ్యామిలీ గురించి పోస్ట్ చేస్తాను. నేను ఇలా నాది డైలీ వ్లాగింగ్ ఛానల్ అండి. ఎవరికైనా ఇష్టం ఉంటే తప్పకుండా నా వీడియోస్ చూడండి. సో దట్ నేను మా ఇంట్లో ఏమేమి చేసుకుంటాను ఏంటి ఇలాంటివన్నీ మీకు కూడా తెలుస్తాయి. కానీ ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతున్నారో వాళ్ళు నా సజెషన్ ఏంటి అని అంటే ఛానల్ పెట్టండి. నా ఛానల్ గురించే కాదు, వేరే ఛానల్స్ గురించి కూడా ఛానల్ పెట్టండి. మీరు కూడా ఆ ఛానల్ అట్లీస్ట్ మీకు మానిటైజేషన్ అవ్వడానికి ఎన్ని మంత్స్ ఇయర్స్ పట్టింది అనేది తప్పకుండా నాకైతే కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. ఇది కూడా ఒక ఛాలెంజ్ లాగా తీసుకుని మీకు నిజంగానే పక్కన వాళ్ళని ఐరేట్ చేయాలి అని అనుకుంటే మీకు ప్రూవ్ చేసుకోండి మీ అంతటా మీరు. జస్ట్ ఇది నా సలహా అన్నమాట. మీకు ఏమీ అనుకోద్దండి. నేను ఈ మధ్యన నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి అన్నాను అనమాట. నేనేదో నా ఛానల్ ఏదో నా పాటలేయో నేను పడుతున్నా, కొంతమంది నెగిటివ్గా మాట్లాడితే కొంచెం బాధ అనిపించింది అంతే అనమాట. నన్ను ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, కాకపోతే నెగిటివ్గా అయితే మాట్లాడొద్దండి. మీరు కూడా ఛానల్ పెట్టుకోండి, ఎవ్వరూ మనల్ని స్టాప్ చేయరు, మన ఇష్టం వచ్చిన వీడియోస్ పెట్టుకోవచ్చు. సో మీరు కూడా ఛానల్ పెట్టుకోండి. మీరు మాకంటే ముందుగా ఫాస్ట్గా గ్రో అయిపోతారేమో, ఎవరికి తెలియదు కదా.
రెండూ ఉండాలండి, కలిసి రావాలి. మనకి లక్ కూడా ఉండాలి. లక్ అండ్ ఇలాంటివి ఉంటేనే మనకి యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవుతుంది అని నా ఒపీనియన్ అనమాట. నా గొంతు బాగాలేదు, చాలా ఒక్కొక్క చోట అయితే పీసర గొంతులాగా వస్తుంది, ఏమీ అనుకోవద్దు. సో ఇంకా ఇప్పుడైతే ఇక్కడ ఉప్మా చేసేస్తున్నాను అనమాట. చెప్పాను కదా, నిన్న రాత్రి ఉప్మా తినాలనిపించింది. వేడి వేడి ఉప్మా చాలా ప్రశాంతంగా తిన్నాను కూర్చుని. ఇంకా ఈరోజు పొద్దున అయితే సేమియా ఉప్మా చేస్తున్నాను. ఇదే ఆఫీస్కి కూడా తీసుకొని వెళ్ళాను. బేసిక్గా ఏమి తినాలనిపించట్లేదండి. కొంచెం ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత ఏం తినాలన్నా అమ్మో ఇప్పుడు ఏం తింటాము అని చెప్పేసి అలా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఉప్మా పొయ్యి మీద పెట్టేసి చెప్పాను కదా, ఎక్కువ నీళ్ళు పోసి తక్కువ సేమియా వేసాను, కొంచెం మెత్తగా అయింది. సో అలా మెత్తగా ఉంటేనే నాకు కూడా ఎందుకో మంచిగా అనిపిస్తుంది, ఎస్పెషల్లీ సేమియా ఉప్మా. మొక్కలకి నీళ్ళు పోయాక చాలా రోజులు అయిందని చెప్పి మొక్కలకి నీళ్ళు పోస్తున్నాను అనమాట. యాక్చువల్గా నాకు ఒంట్లో బాగోకపోతే నేను కూడా ఎవరికి చెప్పనండి, మా అన్నయ్య కూడా ఎవరికి చెప్పడు. మా అన్నకి నాకు ఒక్కటేసారి ఒంట్లో బాగాలేదన్నమాట ఈసారి. నాకు తన మధ్యలో ఫోన్ ఎత్తపోయేసరికి కొంచెం భయం వేసేసింది. బెంగళూరు నుంచి వచ్చిన నెక్స్ట్ మండేనే తనకు కూడా బాగాలేదన్నమాట. 2 సార్లు ఫోన్ చేసిన ఎత్తపోయేసరికి ఇంకా కంటిన్యూస్గా ఫోన్ చేస్తే ఏమైంది, అన్నిసార్లు ఫోన్ చేసాను, తిరిగి ఫోన్ చేశాడనమాట. తనకు కూడా బాగాలేదేమో అని చెప్పి అన్నిసార్లు ఫోన్ చేశాను. తగ్గింది తనకి, కాకపోతే నాకు వచ్చేసి మొత్తం వాయిస్ అయితే చేంజ్ అయిపోయిందనమాట. ఇంక ఇక్కడ మొక్కలకైతే నీళ్లు పోస్తున్నాను. ఇంకా ఈ మొక్కలు నీరు చేయాలి, చాలా పొడుగ్గా అయిపోయినాయి కదా. సంక్రాంతి క్లీనింగ్స్ ఆ టైంలో ఇంకా బాల్కనీ, కారిడార్ ఇవి కూడా క్లీన్ చేస్తాను కదా, అప్పుడు ఈ మొక్కలన్నీ కూడా మంచిగా సెట్ చేద్దామని చెప్పేసి ఇంకా మొక్కల పని అయితే ఇప్పుడు ఏం పెట్టుకోలేదు. అసలు నిజం చెప్పాలి అనంటే డిసెంబర్ ఎప్పుడు అయిపోతుందా, నాకు హెల్త్ ఎప్పుడు సెట్ అవుతుందా అలా అనిపిస్తుందండి ఇప్పుడు కూడా. సో ఇంకా మొక్కలకి నీళ్ళు పోసేసి ఉప్మా బాక్స్లో పెట్టేసుకొని ఇంకా ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాను అనమాట. ఇవాళ వీడియో అయితే ఇదేనండి, మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్.